నమస్కారం. ఆర్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి కాపాడే రక్షణ పరికరాల సరఫరా టెండర్లను పొడిగించడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అనుకున్న వారికి టెండర్లను కట్టబెట్టేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికే టెండర్ దాఖలు చేసిన వారిపై ఉపసంహరణకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేషి నుంచి పలువురికి ఒత్తిళ్లు వచ్చాయని, టెండర్లలో నిబంధనల అంశాలను ఎందుకు పొందుపరచలేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఘాటుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టెండర్లలో అనుభవం ఉన్న వారిని కాదని ఇతరులను ఎందుకు పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారని, టెండర్ల ప్రక్రియను పొడిగించిన అంశంపై విచారణ కమిటీ వేయాలని వైకుంఠం ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేశారు. ఎవరి లాభాపేక్ష కోసం టెండర్ల తేదీని పెంచారు. కరోనా పరీక్ష కిట్ల సరఫరాలో స్టెరిలీ నిబంధనలు పొందుపరచాలని, నాణ్యత లేని కరోనా టెస్టింగ్ కిట్లను కేరళ, కర్ణాటక తదితర ప్రభుత్వాలు వెనక్కు పంపిన విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలని, కరోనా నిర్ధారణ పరీక్ష టెస్టింగ్ కిట్లను నాణ్యత ప్రమాణాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ చౌదరి ఘాటుగా స్పందించారు. కరోనా రక్షణ సామగ్రి సరఫరా టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని, లేని పక్షంలో అవినీతి జరిగితే చరిత్ర క్షమించరానిది నేరమవుతుందని, మద్యపాన నిషేధాన్ని అమలుపరచాలని, మద్యం ధరల పెంపుతో కుటుంబాలలో వేధింపులు పెరిగాయని, మద్యం ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనాను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారని, చెన్నైకు చెందిన ఓ ఏజెన్సీకి టెండర్ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎంసీఏ నిబంధనలకు విరుద్ధంగా టెండర్ పిలిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపడుతున్న విషయాలన్నింటిలోనూ వెంటనే విచారణ జరిపించాలని, రాజకీయం చేయటం లేదు, మానవతా దృక్పథంతో చెబుతున్నానని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అనంతపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి. వ్యాధి నివారణ కోసం ప్రభుత్వ పరంగా అనేక విషయాల్లో అలసత్వం ఉంది, నిర్లక్ష్యం ఉందని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. కానీ సామాజిక పరంగా ఒక రాజకీయ పార్టీలతో పాటుగా ఒక సామాజిక హితం కోరే బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, అందరూ కూడా సహకరించి ఇది అనర్థాలకి లేదా అవాంఛనీయ సంఘటనలకు దారి తీయకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా పరస్పరం సహకరించుకొని ముందుకు సాగితేనే ఈ యొక్క వ్యాధి నివారణకు మార్గం సులభమవుతుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మేధావులు కావచ్చు, లేదా అనేక చాలా డిబేట్లో కూడా అందరూ కూడా ఇదే సూచనలు ఇచ్చారు. వాటిని సూచన తప్పకుండా అమలు చేశాం. సంబంధించినటువంటి అధికార పార్టీ వాళ్ళ శాసనసభ్యులు కానీ లేదా మంత్రులు కానీ ఏదో ఒక జాతరకు పోయినట్టు లేదా ఎన్నికల కోలాహలంలో ఊరేగింపు పోయినట్టు ఆ రకమైనటువంటి వ్యాధి నివారణకి ప్రచారం చేయమంటే వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తే అది సంక్రమించింది, అది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వచ్చిందనేటువంటి భావన ఉంది. ఈరోజు తెలంగాణలో చూస్తే మరి కేసులు చాలా ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నాయి, కర్ణాటకలో తక్కువ ఉన్నాయి, కేరళలో తక్కువ ఉన్నాయి, 3 పొరుగు రాష్ట్రాల్లో కూడా. మరి అలాంటి వాస్తవాలను మేము ఏదైనా ఎవరిచ్చిన సలహా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల మీద ఉంది. ఇందులో అనంతపురంలో అదేవిధంగా అనేక చోట్ల కొంతమంది మాకు మాస్కులు లేవు, పీపీ కిట్లు లేవు, తర్వాత కొంత నాచరికం ఇచ్చారనేటువంటి బాధ వ్యక్తపరిస్తే కొంతమంది కూడా స్పష్టం చేశారు. నాకున్న ఇన్ఫర్మేషన్ వల్ల కొంత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వం నేతృత్వంలో నడుస్తున్నటువంటి మంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శాఖలో ప్రత్యేకంగా చొరవ తీసుకున్నగా బాబు ఉంటే, మీరు రాష్ట్రంలో అర్బన్ హౌసింగ్ కట్టినటువంటి ఇళ్ళన్నీ కూడా క్వారంటైన్ వాడుకుంటున్నారు. కర్నూలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అనేక ప్రాంతాల్లో మంచిదే. ఎందుకంటే అది అర్హులకు, అదేవిధంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తుదారులకు ఇవ్వకుండా వాటిని గత ప్రభుత్వంలో తీసుకుని కూడా మీరు వినియోగించుకుంటున్నారు. ఆ విధంగా మేము 1,00,000 క్వారంటైన్లు పెట్టాము, 2 లక్షలు పెట్టామంటే దానికంతా కూడా మౌలిక సదుపాయాలు కానీ ఆ గృహ నిర్మాణం కానీ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాస్తవాన్ని మీరు దాన్ని మరుగులు పెట్టడం మంచిది కాదు. కనీసం ఇప్పుడైనా గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా మంచి చేస్తే అవి సమాజానికి ఉపయోగపడతామనేటువంటి వాస్తవాన్ని దీని ద్వారా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు రాష్ట్రంలో
ఈ యొక్క రకరకాలుగా స్పిరిట్ కానీ ఇవి కానీ అధికార పక్ష నేతల యొక్క పరోక్షంగా వాళ్ళ వ్యాపార లావాదేవీల్లో భాగస్వామ్యం అని చెప్పి అనేక విమర్శలు చూస్తున్నాం. దానికి వారి సాక్ష్యాధారాలు లేకనో లేకపోతే ఇతర కారణాలలో మౌనంగా ఉన్నాం. కానీ ఈరోజు మీకు ఇప్పుడు కూడా ఈ యొక్క టెండర్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి సప్లై ఆఫ్ PPE పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేటువంటిది టెండర్ పిలిచారు. టెండర్లు పిలిస్తే మీ ప్రభుత్వంలో మీరు పిలిచినటువంటి టెండర్ ఇది పిలిస్తే ఈ టెండర్ల ప్రకారం 11 మేకి ఈ టెండర్లను కూడా కంప్లీట్ కావాలి. కానీ దాన్ని 11వ తారీఖు కాకుండా 15 వరకు ఎక్స్టెండ్ చేశారు. షార్ట్ టెండర్స్ అన్నారు. అంటే ఏ యొక్క ఎవరి ప్రయోజనాల కోసం చేశారనే అనుమానాలకి తావించేటువంటి రీతిలో 15వ తారీఖు పోస్ట్పోన్. అంటే ఒక టెండర్ పిలిచిన తర్వాత కనీసం క్యాన్సిల్ చేసి ఫ్రెష్గానే పిలవాలా. అదే టెండర్నే 11వ తారీఖు అని చెప్పి మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు పూర్తిగా ఇచ్చేసి మీరు నోటిఫై చేసి మీరు ఇచ్చినది మీకు కూడా పంపించాను, వాట్సాప్ పంపించాను మీ మంత్రి గారి దీంట్లో. అది 15కి అంటే ఎక్స్టెండ్ చేశారు. అంటే ఎవరి ప్రయోజనం అనే అనుమానాలు కలగడానికి మొట్టమొదటి ఆస్కారం ఇచ్చారు. రెండవది అసలు ఈ యొక్క PPE కిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం 2 లక్షల కిట్ల కోసం మీరు పిలిచారు. అడిషనల్గా 8 లక్షలు కావాలన్నారు. దాంట్లో 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఒక టెండర్. దీంట్లో అనేక అనుమానాలకి రాష్ట్ర ప్రభుత్వం మన ఇవ్వాల్సింది. దీంట్లో కండిషన్ పెట్టాము. స్టిచెస్ వేసిన చోట PPE కిట్స్కి ఏదైతుందో స్టెరైల్ అనేటువంటి టేప్స్ వేయాల్సినటువంటి కండిషన్ మీరు పెట్టాలి. ఆ కండిషన్ లేని కారణంగా కేరళలో 50,000 కిట్లు ఆ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించింది. మీరు ఆ కండిషన్ పెట్టుకోవడం రెండో అనుమానం దారితీస్తూ ఉంది. మూడవది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ ప్రభుత్వ శాఖ నుండి మీరు ఒత్తిళ్లు తెచ్చి 6-7 మంది పార్టిసిపేట్ చేస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో ఎవరితోనైనా కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేదా DRDA కానీ సర్టిఫికేషన్ ఉన్నటువంటి సంస్థలకో లేదా మ్యానుఫ్యాక్చరర్కో ఇవ్వాలన్నటువంటి నిబంధన ఉన్నప్పుడు మీరు ఆ యొక్క DRDAకో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకో సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆ టెండర్ ఫైనలైజేషన్లో సభ్యుడిగా వేయకపోవడం అంటే రాష్ట్రంలో కంటే కేంద్రం విశాలమైనటువంటి పరిధి ఉంటుంది, అపారమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది. కేరళలో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరుగుతుందో వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎప్పుడప్పుడు బులెటిన్లు చేస్తున్నారు. వాళ్ళని మీరు సభ్యులుగా దాంట్లో చేర్చుకోకపోవడం అంటే మరొక అనుమానం దారిస్తూ ఉంది. ఈ విధమైన దీంట్లో మీరు మీ యొక్క PA ద్వారా నాణ్యత లేనటువంటి ఒక చెన్నైకి సంబంధించినటువంటి సంస్థకి మీరు ఈ టెండర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా ఇది 200 రూపాయలు వర్త్ ఉండేటువంటి నాణ్యత లేని దాన్ని 600 కోట్ చేయించుకోమని చెప్పి మీరు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. మీ PSO నుంచి నేను మంత్రి గారు మనవి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా మనవి చేస్తున్నా. మీ దృష్టికి వచ్చిందో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ దృష్టికి రానప్పుడు మీ యొక్క సిబ్బంది ఒత్తిళ్లు తెచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకోండి, వాళ్ళ ఖరారు అయిపోయిందని చెప్పి కింది స్థాయి వాళ్ళు మీ PSO నుంచి చెప్తున్నారంటే దీంట్లో మతలబ్ పెట్టి నేనేంటంటే మీరు ఏదైనా కాంట్రాక్ట్లో కమిషన్లో లేకపోతే ఇతరత్ర ఏమైనా చేసుకుంటే మేము పట్టించుకుంటాము. మంత్రి గారి PSO నుంచి మేము పట్టించుకునేటువంటి పరిస్థితిలో సరే మౌనంగా ఉండొచ్చు. కానీ ఈ యొక్క PPE కిట్లు నాణ్యమైనవి ఇస్తే డాక్టర్లకి సోకేటువంటి ప్రమాదం, డాక్టర్ నుంచి ఇతరత్ర రోగాలకు ఆసుపత్రికి పోతే వాళ్ళకి సోకేది. ఈ విధంగా మనం అనర్థాలకు దారి తీసేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని మీరు అసలు గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చర్కి ఇస్తున్నారా, లేదు కేవలం కేరళకు సంబంధించి ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా? ఏజెన్సీ డిఫరెంట్, మ్యానుఫ్యాక్చర్ ఇస్ డిఫరెంట్. ఇవ్వకుండా ఈరోజు 11వ తారీఖుని 15 పెంచి ఆ 15కి టెండర్లతో పాటు ఈ కండిషన్స్ అన్ని కూడా మీరు కొంత పెట్టుకోకుండా స్టిచెస్ దగ్గర అంతా కూడా స్టెరాయిడ్ టేప్ ఉండాలని, అదేవిధంగా ఈ NCA నామ్స్ ప్రకారం పెట్టాలని అన్నీ ఇవ్వకోకుండా పెట్టారు. తర్వాత మీ టెండర్ ఫైనలైజేషన్ కూడా మీకు మీరే పెట్టుకున్నారు. నేను అందుకనే మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మీరు చొరవ చూసుకోండి. ప్రజల యొక్క ప్రాణాలకు సంబంధించినటువంటిది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల మీకు చెప్తున్నా. మీరు వెంటనే
ఈ యొక్క సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కదా డిఆర్డిఏ నుంచి ఒక సబ్మిట్ వేసి దీని ప్రకారమే మీరు ఫైనలైజ్ చేయండి. ఎక్స్పీరియన్స్డ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి ఇవ్వండి. చెన్నై ఏజెన్సీకి ఇస్తే మాత్రం ప్రజల ప్రాణాలతో ఆడుకు చెలగాటం అనేటువంటి వాళ్ళం అవుతాం. చరిత్ర క్షమించదు. ఇది అందరికీ సంబంధించింది. ఈ యొక్క కరోనాకి గతంలో చెప్పా, ఇదేదో వైఎస్ఆర్సీపీకో తెలుగుదేశంకో కమ్యూనిస్ట్ ఒక భారతీయ జనతా పార్టీ ఒక పార్టీకి సంబంధించింది కాదు, లేదా మీరు అన్నిత్యం వల్లించేటువంటి కులానికి సంబంధించింది కాదు. ఏ కులానికైనా మతానికి సంబంధించింది కాదు, మతానికైనా రాజకీయాలకైనా హోదా కూడా సంబంధించింది కాదు. కానిస్టేబుల్ కావచ్చు, లేదా వ్యాపారస్తులు కావచ్చు, లేదా రైతు కూలీ కావచ్చు, ఎవరికైనా ఈ యొక్క కరోనా అనేటువంటిది దీనికి ఎవరు అతిథులు కాదు. కాబట్టి అందరికీ సంక్రమించేటువంటి గవర్నర్ బంగ్లాకి సంక్రమించిందే ప్రధానమైనటువంటి మీరు ఒక సంకేతంగా మీరు తీసుకోవాలా. అందుకని దయచేసి దీని మీద దృష్టి పెట్టి వెంటనే దీని మీద విచారణ జరపండి. మీరు ఎందుకు 11 నుంచి 15 పోస్టింగ్స్ చేశారు? టెండర్ కండిషన్లో ఇవి ఎందుకు పెట్టలేదు? అదేవిధంగా కేరళ వాళ్ళు 50,000 కిట్లు వెనక్కి ఎందుకు పంపించారు? ఏ కారణాల వల్ల? మరి ఆ నామ్స్ ప్రకారం ఈ టెండర్ ఉందా? దీని మీద ఒక కమిటీ వేసి వెంటనే సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని చెప్తున్నా. దీన్ని రాజకీయం చేయాలనుకుంటే వారం 10 రోజులు మౌనంగా ఉంటే టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. తర్వాత కుంభకోణం జరిగింది, దీంట్లో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయని చెప్పి ప్రజల దగ్గరికి పోవచ్చు, లేదా నేను రాజకీయం చేయొచ్చు. కానీ అందుకంటే ముందు ఆ యొక్క కిట్లు సప్లై అయితే అదందరూ కూడా ప్రాణాలకి సంక్రమిస్తుంది. ఇది రాజకీయం కాదు, మానవతా దృక్పథంతో నేను చెప్తున్నా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎంక్వైరీ అయ్యేదిగా ముఖ్యమంత్రి గారు నేను మనవి చేస్తున్నా. ఒకవేళ మంత్రి గారు కూడా చెప్తున్నా, మీకు ప్రమేయం లేదు, లేదా ముఖ్యమంత్రి పేషెంట్ ప్రమేయం లేనప్పుడు వెంటనే మీ పేషో నుంచి ఎందుకు ఫోన్లు పోయి ఫైనలైజ్ అని చెప్తున్నారో ఆ డేటా కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఇలాంటి ప్రాణాలతో చెలగా మాడేటువంటి, అదేవిధంగా ఇలాంటి ప్రమాదకరమైన మహమ్మారిని నివారించడానికి ఉపయోగపడేటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేటువంటి ఈ యొక్క పరికరాల్లో కానీ, సామగ్రిలో కానీ, సాంకేతిక పరిజ్ఞానంలో కానీ అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటే సమాజానికే పెను ప్రమాదం సంభవిస్తుంది. దయచేసి ఇలాంటి వాటి పట్ల ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి కానీ అప్రమత్తంగా ఉండాలా. నేను ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ప్రమేయం ఉందో, మంత్రి ప్రమేయం ఉందో చెప్పడం లేదు. ఇది మీకు తెలియకుండా కింది సిబ్బంది చేసింటే వాళ్ళు మీరు తక్షణ చర్యలు తీసుకోండి. లేదు మీకు కూడా మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవడం సంబంధం అంటే ఒక కమిటీ వేసి తర్వాత షార్ట్ హ్యాండర్స్ మళ్ళీ పిలిచి, లేదా ఉన్నటువంటి దీనిలో కూడా దాని యొక్క క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, లేదా నామ్స్ ప్రకారం ఉందా లేదా కూడా చూసుకొని ఈ యొక్క వాళ్ళ కాంట్రాక్ట్ ఒప్పందంని మీరు అంగీకరించడం తప్ప మీరు ఏదో రాజకీయ ఒత్తిళ్లకో, లేదా ఇతరత్వ ఆలోచనలకో, లేదా మరో రకమైనటువంటి లాభాల కోసమో ప్రయోజనం కోసం చేస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తులో క్షమించరు. మీకు ముందస్తుగా హెచ్చరికతో చెప్తున్నా. దయచేసి దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఏంటి, డాక్టర్లు కూడా భయపడేటువంటి పరిస్థితి. డాక్టర్ల మీద ఒత్తిడి మరి ఏ విధంగా ఉందో, లేదా ఈ ఇతరత్ర మిగిలిన నాయకులంతా కూడా అనునిత్యం పోవడం ఆసుపత్రుల్లో, పత్రికల్లో ఫోటోల కోసమో, ప్రచార నిమిత్తమో. ఎందుకు ఇదంతా? మీరు ఎప్పుడైతే నిర్బంధం అన్నారో అందరికీ నిర్బంధమే కదా, కొద్దిమంది అధికారులు తప్ప. మరి వాళ్ళని మాత్రమే ప్రవేశం పెట్టి మిగిలిన వాళ్ళని కూడా నిర్బంధిస్తే ఈ యొక్క అనర్థాలు దారితీయదు కదా. తర్వాత ప్రజల ప్రాణాలతో సంబంధించి ప్రతి వానికి హక్కు ఉంది ఈ దేశంలో. ఎందుకంటే అందరి ప్రాణాలకి సంక్రమించేటువంటి పరిస్థితి. దీనికి ఏదో కులం లేదు, మతం లేదు, ఒక పార్టీ లేదు, హోదా లేదు. దానికనే ఆలోచించమని చెప్పి పదే పదే చెప్తున్నాం. ఈరోజు అనంతపురానికి ఈరోజు రెడ్ జోన్కి రావడానికి నేను రెడ్ జోన్లో కూడా కూర్చున్నానంటే కేవలం ప్రమాదం కారణం అంటే మీ ముందు జాగ్రత్త మాస్కులు ఇవ్వకుండా, మాస్కులు వస్తే N95 అంతా కూడా మీరు కొన్ని వర్గాలకే పంపిణీ చేసుకున్నారు. ఎవరు మేము చెప్పాం, నలుగురిని పట్టించుకోండి, పారిశుద్ధ్య కార్మికుల్ని, పాత్రికేయుల్ని, పోలీసుని, వైద్య సిబ్బందిని, ఈ నలుగురిని మీరు జాగ్రత్తగా అవన్నీ కూడా ఇవ్వండి అంటే దాన్ని పట్టించుకుంటే వాళ్ళ పాలు లేదు, పట్టించుకుంటే రాత్రుడే లేదు. ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పోతున్నారు. పాపం డాక్టర్లకంతా సోపుతా ఉంది. దానికి కారణం ఏంటంటే కిట్లు అసలు సప్లై లేవు. ఏవి కూడా తెలుసుకోవడానికే టైం పట్టింది. మీరు మనకంటే ముందు వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో వచ్చినప్పుడు కనీసం వాళ్ళలో మన మీద మొండి వైఖరి లేకుండా, లేదా పగలు పట్టింపులు పోకుండా ఎవరు చెప్పినా సలహాలు తీసుకొని అక్కడ ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేసుకుంటే మంచి జరిగేది. కనీసం ఈ రోజుకైనా కూడా మీరు ఆలోచించమంటే టెండర్లలో ఈ విధమైనటువంటి ఒత్తిళ్లు పోతే మరి ఎక్కడ దారితీస్తుంది? ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పాలనుకుంటే టెండర్లు కంప్లీట్ అయినాక చెప్పింది ఇంత కుంభకోణం జరిగింది, ఇంత నష్టం జరిగిందంటే ఎవిడెన్స్ వచ్చేవి. కానీ ముందే గ్రహించి ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ అనుమానాలు దారితీస్తానికి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చేయమని చెప్తున్నాం. దీని కనీసం ప్రాణాలు కాపాడడానికి ముందొస్తే హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వాన్ని కానీ కోరిక. ఈ టెక్నికల్
రద్దీ తగ్గుతుంది. ఎవడన్నా వివాహ కార్యక్రమాలు కానీ ఏటువంటి ప్రోగ్రాములు పెడితే భోజనానికి ఎంతమంది వస్తారు, కౌంటర్లు ఎంత పెట్టాలో ఆలోచిస్తారు. ఇదేంటో నాకు అర్థం కావడం లేదు. మద్యం షాపుల్లో రద్దీ తగ్గాలంటే షాపులు కౌంటర్లు ఎక్కువ పెట్టాలి, కానీ షాపులు కుదిస్తే రద్దీ తగ్గుతుంది. అసలు అదేంటంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడంటే పడమరు ఉదయిస్తాడు కాబట్టి తూర్పున ఎట్లుంది అనేటువంటి వితండ వాదం అయిపోయింది తప్ప ఎందుకంటే లేదు. ఈ రేట్లు పెంచితే సమస్య ఇంకా పెరుగుతుంది, అదేవిధంగా షాపులు తగ్గిస్తే రద్దీ పెరుగుతుంది. ఇది చిన్న కామన్ సెన్స్ ఉన్న 5వ తరగతి పిల్లలను చెప్తారు, దీని విరుద్ధంగా చేస్తున్నారు. అదేవిధంగా షాపులు దానికి ఒక ప్రణాళికలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాసుకున్నారు. ఒక పల్లెలో అయితే చూసాం మనం 3-4 కిలోమీటర్ల ఎండకి వాడేదో మద్యం కోసం మానసిక స్థితి బాగాలేకపోయేది కాకుండా మన్నింటలో పోయి వాడు దీనికి దీనికి చనిపోయేబట్టే పరిస్థితి వస్తుంది. తర్వాత పనులను విడిచిపెట్టుకోవాలి. మహిళలు పోతున్నారు భర్తల కోసం తీసుకొని పోయిన మహిళంతా తాగుతున్నారని చెప్పాలి, కానీ వాళ్ళు కూడా పోయి ఇంట్లో ఏజులో లేకపోతే ఉంటే పోయి క్యూ నిలబడే పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో మీకు దాదాపు మన గ్రామ వాలంటీర్లు వేశారు. 2,50,000 మంది వరకు మీకు సిబ్బంది ఉంది. కొత్తగా పని పాటు లేకుండా గోళ్ళు గెలుపుకుంటూ కూర్చున్నారు చాలామంది. మీరు నిత్యావసర సంతకులు పంపుతా, కాయగూరలు పంపుతా బయటకు రావద్దు 50 ఇళ్ళకు ఉండి పెట్టారు. మీరు గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ సచివాలయం ఏమేమిటికో బిల్డింగ్ కట్టిస్తే వాళ్ళు కూడా వాడుకుంటున్నా మంచిదే. ఆ పర్పస్ అండి మంచి ప్రయోజనం ఉపయోగపడుతుంది అనుకున్నాం. ఆ 2,50,000 మందికి ఇంటికి 50 మందిని చెప్పున పెట్టారే, వాళ్ళతో డైరెక్ట్గా మీరు మద్యం ఇళ్ళకి సరఫరా చేయండి. ఈ రద్దీనే ఉన్నది కదా, ఈ ఆలోచన మీకు రాదా? ఎక్సైజ్ మీరు ఎట్లా బ్రాండ్ని మీరే అమ్ముతున్నారు, ప్రైవేట్ వ్యక్తులు కాదు అమ్మేది. డిస్టిలరీలు కూడా మీరే, మీకు కావాల్సినవి కూడా బ్రాండ్లు మీరే తీసుకుంటున్నారు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో చరిత్రలు ఎప్పుడు కూడా కస్టమర్ కావాల్సినటువంటి, నేను తాగునాకు అలవాటు లేకపోయినా కూడా చాలా మంది చెప్పేటువంటి విషయాలు చెప్తున్నా. కస్టమరు నాకు పలానా బ్రాండ్ కావాలంటే ఆ షాప్లో దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఎవడైతే డిస్టిలరీ పెట్టాడో వాడు ఏదైతే సప్లై చేస్తున్నాడో వాడిని బలవంతంగా ఆ ప్రజల్ని ఇది నువ్వు తాగాల్సిందని చెప్పి తాగించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే రోగికి ఆ రోగాన్ని తగ్గట్టు మరి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మీరు బలవంతంగా ప్రజల మీద బ్రాండ్ రుద్దుతున్నారు. అది సరైందా? అది కూడా ఆలోచించాల్సిన అవసరం. దాంట్లో మరి ఎలాంటి అవినీతి జరుగుతూ ఉందో ప్రజలు అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. మరి మద్యపానాన్ని ఆయన ఎక్సైజ్ మంత్రి కానీ లేదా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమాధానం ఇవ్వాలి. ఎందుకు ఈ విధంగా మీ మీద అపోహలు వస్తున్నాయి, అనుమానాలు వస్తాయి, నివృత్తి చేసుకోవాలి. మేము అనుకున్నాం ప్రభుత్వం ద్వారా అమ్మితే బాగానే ఉంటుంది, ఏమన్నా మంచిదేమో అనుకుంటే ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులు కాకుండా కేవలం బ్రాండ్ల కోసం మీరు కావాల్సిన మీ కొనుగోలు చేసి మీరు ఏ సప్లయర్స్ అయితే మీకు ఉన్నారో మీకు అనుకూలంగా వాళ్ళ కోసమే మీరు ప్రభుత్వ పరంగా అమ్ముతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. తర్వాత ఈ మద్యం షాపులు ఎప్పుడైతే ఈ రకంగా పెట్టారో పోలీస్కి అదే పని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అదే పని, లాస్ట్కి టీచర్లను కూడా మీరు ఆ క్యూలో పెట్టి ఆ పని చేపిస్తున్నారు. అంటే ఎక్కడికి పోతుంది? పాఠాలు చెప్పి అయ్యవాళ్ళని తీసుకొని వచ్చి మీరు దీన్ని పెడితే ఇది న్యాయమా? అది ఆలోచించరు. అదే డైరెక్ట్గా మీరు సప్లై చేయండి, ఫోన్ కాల్ పెట్టుకోండి. తర్వాత ఆ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉంటారు, వాళ్ళతో సప్లై చేయించండి. ఏం అడుగుతూనే గంటకు పంపే పని లేదు కదా. ఈరోజు అడిగితే రేపు 24 అవర్స్లో సప్లై చేయండి, లేదా 48 అవర్స్లో సప్లై చేయండి. ఇన్ని రోజులు ఉన్నారు కదా. లేదు, మద్యపాన నిషేధం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చాలా మంచిది. దాదాపు 60 రోజులు మద్యం లేకుండా చాలా మంది ఉన్నారు. అసలు పూర్తిగా నిషేధించేయండి, పెట్టేస్తే ఇంకా తాగే వాళ్ళు కూడా ఉండదు కదా. కనీసం ఆలోచన రావాలి కదా. మీరు రేట్లు పెంచడం వల్ల, మీరు కృత్రిమ కొరత సృష్టించడం వల్ల, మీకు కావాల్సిన బ్రాండ్లనే మీరు సప్లై చేయడం వల్ల, షాపుల్ని కుదించడం వల్ల కేవలం ఈ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా అనేటువంటిది ఒక తయారైంది. అది భవిష్యత్తులో నాటుసారా కాదు కదా, ఏ పొరుగు రాష్ట్రం నుంచి తీసుకొస్తారో లేకపోతే ఏమేమి చేస్తారో, కానీ అనేక ప్రాణాలకి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు రావడానికైనా లేదా కనుక ప్రాణాలు పోగొట్టడానికో దోహదపడుతుంది తప్ప ఈ పాలసీ కనీసం ఒక మోడరేట్ పాలసీ కూడా మీరు ఇంతవరకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారంటే దురదృష్టకరం రాష్ట్రం. ఏనేంటంటే రాజకీయాల్లో నీళ్ళని పాలు ఇంకో రకంగా చిత్రించే వాళ్ళు చూసాం, కానీ వీళ్ళు కనీసం ప్రజల మీద వేసేటువంటి పన్నులకి కొత్త భాష అని చెప్తా ఉన్నారు. అది వీళ్ళు చూసి నేర్చుకోవాలి. వేరే రాష్ట్రంలో పెడతా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఆలోచనలతో చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ ఆటోలకు డబ్బులు ఇస్తున్నారు, ఆర్టీఓ నుంచి మళ్ళీ వసూలు చేస్తున్నారు. అంటే ఇట్లా ఈ జోబులో ఇట్లా చేత్తో ఇస్తూ వెనక పిట్ ప్యాకెట్ కొడుతున్నారు. అది కూడా ప్రజలు తెలిసి రావాలి. ఇప్పుడు నిన్న మొత్తం ఈ లిక్కర్ వల్ల
గత ప్రభుత్వం కంటే పాత రేట్ల ప్రకారమే కూడా 7-8 వేల కోట్లు ఆదాయం ఉంది. తర్వాత ఇప్పుడు పెంచిన దాని వల్ల అడిషనల్గా 13 వేల కోట్లు వస్తుంది. అంటే 20 వేల కోట్ల రూపాయలు పేద ప్రజల నుండి ఈ యొక్క మద్యం సేవించేటువంటి ఒక మానసికమైనటువంటి బలహీనతను సొమ్ముగా చేసుకోవడానికి దోహదపడే ప్రక్రియగా మాత్రమే ఈ విధానం కొనసాగుతుందా తప్ప ప్రజల ఆరోగ్యాల పట్ల కానే కాదు. ఆ విషయంలో భయభ్రాంతులకు లోను కావద్దు. ముందు జాగ్రత్తలు పాటిద్దాం. కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం.